హలో అండి. మన మిద్దె తోటని ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి. ఏదైనా సరే డబ్బులు పెట్టే అవసరం లేదు. వేస్ట్ మెటీరియల్తోనే ఈ కాలంలో మనం మిద్దె తోటని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఏదున్నా సరే మనం ఈజీగా మిద్దె తోటలో ఉపయోగించుకోవచ్చు. బకెట్లు, టబ్బులు అన్నీ ప్రతి ఒక్కటి ఉపయోగించుకుంటే ఎంత అందంగా తయారవుతుందో చూడండి. మనం అలానే పిల్లల్ని కూడా ఇలా అప్పుడప్పుడు మిద్దె తోటలో చేస్తుంటే వాళ్ళకు కూడా చెట్ల గురించి అన్నిటి గురించి తెలుస్తుంది. ఇదే కాదు, ఈరోజు మనము వేస్ట్ మెటీరియల్తో కూడా ఎంత చక్కగా బొమ్మల్లాగా అన్నీ డబ్బులు తయారు చేసుకోవచ్చో చూడండి. ప్రతి ఒక్కటి అండి వేస్ట్ మెటీరియల్. ఇది మనం ఏమీ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ప్రతి ఒక్కటి మన ఇంట్లో వేస్ట్గా ఉన్న డబ్బాల దగ్గర నుంచి పెయింట్ బకెట్లు ఏదైనా సరే మనం ఎంత చక్కగా అందంగా తయారు చేసుకుంటే అంతకుంటుంది. మనకు దీనికి డబ్బులు ఖర్చు ఉండదు, ఏముండదు. కొంచెం లైట్గా పెయింటెడ్ డబ్బాలు తీసుకొని అన్నిటికీ కొద్దిగా చిన్న చిన్న కలర్లు రద్దామనుకోండి చక్కగా ఉంటుంది. డ్రాయింగ్ కూడా దీనికి అవసరం లేదండి. మనం ఏదైనా సరే కొంచెం చిన్న టిప్స్ పాటిస్తే చాలు మనం ఏదైనా అందంగా తయారు చూడండి. ఇవి అన్నీ మనం ప్రహరీ గోడ మీద కానీ ఎక్కడైనా ఎంత చక్కగా అలంకరించుకుంటే మనకు అంత బాగుంటాయండి. చూడండి, ఇక్కడ ఏదైనా మీకు కానీ డబ్బులు పెట్టి కొన్నట్టు కనిపిస్తున్నాయా? అన్నీ చిన్న చిన్న మన ఇంట్లో ఉన్న ప్రతి వేస్ట్ మెటీరియల్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అది మనం దిద్దుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది మనం అందంగా తయారు చేసుకుంటే మనకు ఎంత అందంగా కనబడతాయో చూడండి. మనకి ఇవన్నీ చూడండి, ఇవన్నీను చిన్న చిన్నవి. ఇవన్నీ మా మరదల వాళ్ళ ఇంట్లో ఇవన్నీ నేను వెళ్ళినప్పుడు చూశానండి. ఎంత చక్కగా తయారు చేసుకుందో తను అన్నీను చక్కగా అనిపిస్తున్నాయండి. ఎక్కడ చూసినా ప్రతిదీ చూస్తుంటే ఎంత చక్కగా. ఇవి చూడండి, స్ప్రైట్ బాటిల్స్తోనే ఎంత చక్కగా తయారు చేశారోనండి. ప్రతి ఒక్కటి కూడా స్ప్రైట్ బాటిలేనండి. ఇది చూడండి, 2 బొమ్మలు చక్కగా ముక్కు పుడకను అన్నీను చూడండి. ఇది చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించిందండి. చక్కటి అందమైన బొమ్మలు తయారు చేశారండి వీళ్ళంతాను. చూడండి, ఒక ముక్కు పుడక పెట్టడము, ఒక నగ పెట్టడము. దీనికి ఏముంది, 2 స్ప్రైట్ బాటిల్సేనండి. అంతా కలుపుకుంటేనే మనకు చాలా బాగా అనిపిస్తున్నాయండి. ఇవన్నీ చూడండి, పెయింట్ బకెట్స్కు కొంచెం కలర్ అద్దితే చూడండి. ఇది డ్రాయింగ్ వేయడం కూడా పెద్ద పనేమి కాదండి. కొంచెం టెక్నిక్ ఉపయోగిస్తే చాలు చక్కగా వేసుకోవచ్చండి. మనకు డ్రాయింగ్ రావాలని ఏమీ లేదు. మనకేమో అందరూ ప్రైజ్ ఇచ్చేది లేదు కదా. మనకి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా మనం తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న కళ్ళు, మూతి, ఐబ్రోస్ అట్లా పెడితే చూడండి. ఇది మాజా బాటిల్స్తో ఎంత చక్కగా తయారు చేశారో ఇవన్నీను. చూడండి, అన్నీ ప్రహరీ గోడ మీద చక్కగా పెట్టుకుంటే ఇవైతే బకెట్లు అండి. బకెట్లు కట్ చేసి పెయింట్ వేస్తే చక్కటి అందమైన బొమ్మలు తయారైనాయండి. ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయండి. ఇవన్నీ మనం అందంగా అలంకరించుకుంటే ఎంత చక్కగా ఉంటాయి చూడండి. ప్రతి ఒక్కటి ఏది వదలకుండా డబ్బాను, చిన్న కుండను ఏదైనా మనం అలంకరించుకుంటే చాలండి. ప్రతిదీ మన ఇంటికి ఉపయోగపడుతుంది. అది వేస్ట్ అనుకోకూడదు. మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏంటని చూడాలి. లోకాన్ సమస్తాం సుఖినో భవంతు.